హాయ్ గైస్, వెల్కమ్ టు మూవ్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకో. సంజయ్ థియేటర్ కేసులో జరిగిన తొక్కిసలాట వల్ల యువత చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ గారు అయితే బెయిల్ కోసం ట్రై చేయడం జరిగింది. కాకపోతే ఓన్లీ తాత్కాలిక బెయిల్ మాత్రమే అప్పట్లో కోర్టు అయితే మంజూరు చేసింది. తర్వాత అల్లు అర్జున్ గారు కానీ, మూవీ టీమ్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఒక్కొక్కరిగా రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత 2 రోజుల్లో ఆ బాధిత కుటుంబానికి అయితే 2 కోట్ల వరకు వీళ్ళు నష్టపరిహారం చెల్లించి, మేమున్నాం మీ కుటుంబానికి అండగా ఉంటాం, ఎప్పటికీ ఏ అవసరం వచ్చినా సరే మేము చూసుకుంటాం అని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. వెంటనే దిల్ రాజు గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ రెస్పాండ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం గారిని కలవడం కూడా జరిగింది. ఈ ఇష్యూ మీద ఏదో రకంగా షార్ట్ అవుట్ చేద్దాం అని చెప్పేసి. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ గారు అయితే టెంపరరీ బెయిల్ కోసం ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ అయితే జరిగింది. విచారణ జరిగిన అనంతరం నాంపల్లి కోర్టు అయితే అల్లు అర్జున్ గారికి బెయిల్ మంజూరు చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారికి బెయిల్ మంజూరు అవ్వడం ఆయన అభిమానులు అయితే కొంచెం ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా హీరోకి డైరెక్ట్గా ఏ సంబంధం లేకపోయినా సరే ఈయన వల్లే జరిగిందని చెప్పేసి ఈయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అల్లు అర్జున్ అభిమానులు అయితే గోల్ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి పొజిషన్ కూడా అక్కడ కత్తి మీద సాములాగే తయారైంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయకపోతే నువ్వు సెలబ్రిటీ కాబట్టి అరెస్ట్ చేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆయన్నైతే గ్యారంటీగా దుమ్మెత్తిపోస్తాయి. అదే అరెస్ట్ చేసినా సరే ఆయన తప్పు లేకపోయినా ఎందుకు అరెస్ట్ చేసామని చెప్పేసి ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. సో అరెస్ట్ చేసినా చేయకపోయినా ఆయన పరిస్థితి అయితే చాలా రిస్క్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఏం చేసినా సరే ఆయన మీద అయితే నెగిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఆయన ఏమనుకున్నారో తెలియదు కానీ అందరికీ ఒకటి న్యాయం, పేదోడైనా సరే సెలబ్రిటీ అయినా సరే అనుకుని ఈయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్లీ అల్లు అర్జున్ గారికి ఈరోజు అయితే ఈ కేసు విషయంలో బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. బాయ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ విషయంలో మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.